హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఈ కాటన్ శారీ మీద మంచి పెయింటింగ్ వేద్దాం. ఎలా అంటారా, ఇలా ఇలా వస్తూ ఇంతవరకు వస్తుంది. ఇలాగ క్రాస్గా ఎలాగో చూద్దామా మరి? రండి. ఇందుకోసం ఈ కలర్స్ అన్నీ యూస్ చేస్తున్నాను నేను. ఇందులో ఇది రెడ్, తర్వాత ఆరెంజ్, టీల్ బ్లూ, మరూన్, బ్లాక్, సాప్ గ్రీన్ ఇవి వాడుతున్నాను. బ్రష్ల్లో ఇది ఫిల్బర్ట్ బ్రష్ నెంబర్ 6 ఒకటి, 14 నెంబర్ రౌండ్, 12 నెంబర్ ఈ బ్రష్లు చాలు. ఇప్పుడు మనం కొంచెం మీడియం తీసుకొని ప్లేట్లో ఈ ఆరెంజ్ కలర్ని కొంచెం ఇలా తీసుకొని బ్రష్కి ఫస్ట్ మనం ఈ మీడియం తర్వాత కలర్ తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చెయ్యండి. చూడండి, అలా ప్రెస్ చేస్తే మనకి చక్కటి పెటల్స్, అంటే 3 పెటల్స్ వచ్చేటట్టుగా మనం ఫ్లవర్స్ వేద్దాం. చూసారా? ఇప్పుడు ఇక్కడ కొంచెం దూరంలో ఫ్రీగా అట్లా ఇలా ప్రెస్ చేయండి. తర్వాత సైడ్స్ అటు ఇటు 2 పెటల్స్ వచ్చినట్టుగా వేయండి. ఇలాగా మనం ఫస్ట్ ఆరెంజ్ ఫ్లవర్స్ అన్నీ వేసుకొని వెళ్ళిపోదాం. ఇది మంచి గ్రీన్ కదా, ఇది మంగళగిరి కాటన్ శారీ. దీని మీద నేను వేస్తున్నాను. ఆ గ్రీన్కి ఆరెంజ్ మంచి కాంబినేషన్ కలర్, అందుకే మెయిన్ ఫ్లవర్స్ ఆరెంజ్తో వేస్తున్నాను. ఇప్పుడు ఇలాగ మీకు ఎంత దూరం అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకుంటూ వెళ్ళిపోండి. 3 పెటల్స్ ఇలా వేసిన తర్వాత అప్పుడు మనం మిగతా అన్నీ అంటే నింపడం ఏమేం కావాలో అవన్నీ వేద్దాం. ఇప్పుడు మరూన్ కలర్ ఉంది కదా, ఈ మరూన్ కలర్ని డాట్స్ పెడదాం. ప్రతి ఈచ్ ఫ్లవర్కి ఒక్కొక్క డాట్ మరూన్ కలర్ డాట్ పెడదాం ఇలాగా. ఇప్పుడేం చేద్దాం, ఈ బ్లాక్ 3D అవుట్లైనర్ దీంతో పాలెన్ వేద్దాం. పాలెన్ వేస్తే మనకి చూసారా, ఇలా జస్ట్ కామా స్ట్రోక్స్ ఇట్లాగా పాలెన్ వేసేద్దాం. ఇలాగా అన్ని ఫ్లవర్స్కి కూడా మనం చక్కగా అంటే ప్రెస్ చేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి, మీకు చక్కగా పాలెన్ వేయడం వచ్చేస్తుంది. ఎంతో బాగుంటుంది ఇలా వేసుకుంటే. అంటే మనకి సైడ్ మనకు కనిపించే 3 పెటల్స్ మనం వేసాం, అవతల వైపు ఉన్నవి మనకు కనపడవు కదా, అట్లాగా మనకి ఎలా కనపడుతుందో వాటినే వేస్తాం. ఇప్పుడేం చేస్తున్నాను, టీల్ బ్లూ, ఈ టీల్ బ్లూ తీసుకొని ఫిల్బర్ట్ బ్రష్తో 5 పెటల్స్ ఉండే ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్ బంచ్ వేద్దాం. అంటే అసలు ఈ గ్రీన్ మీద ఈ టీల్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది. కాంబినేషన్స్ చూడండి, కొత్త కాంబినేషన్స్ మనం వేస్తే చాలా చక్కగా ఎంతో బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి. 5 పెటల్స్, 3 పెటల్స్ అట్లా వేస్తూ, అంటే కొన్ని ఫ్లవర్స్కి 5 పెటల్స్ వేయండి, కొన్నిటికి 3 వేయండి, కొన్నిటికి 2 వేయండి, సింగిల్ పెటల్స్ వేయండి. ఇలాగ దగ్గరగా ఫ్లవర్ బంచెస్ వేద్దాం అక్కడక్కడ. అంటే ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ మధ్యలో మనకి ఈ ఫ్లవర్ బంచెస్ వస్తాయి. ఇప్పుడు ఇలాగా దగ్గరగా కొంచెం ఒక బంచ్ దగ్గరగా, ఒక బంచ్ దూరంగా మనం అంటే దాన్ని ఫిలప్ చేస్తున్నాం. గ్యాపుల్లో చక్కగా ఫిలప్ చేస్తూ ఎలా వస్తుందో చూడండి. ఈజీ, చూసారు కదా. మీకు ఫిల్బర్ట్ బ్రష్ అయితే ఈచ్ పెటల్ రౌండ్గా వస్తుంది. మీరు అసలు ఆలోచించక్కర్లేకుండా టక 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 మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఏం చేద్దాం, బ్లాక్ కలర్తో ఈచ్ ఫ్లవర్కి మధ్యలో డాట్స్ పెడదాం. ఇప్పుడు ఫ్లవర్ మనకి కంప్లీట్ అయినట్టుగా ఫుల్గా కనపడుతుంది కదా. ఇలాగా అన్ని బంచెస్లోని అన్ని ఫ్లవర్స్కి మనం డాట్స్ పెట్టేద్దాం. ఇలా పెట్టేస్తే మనకి చూసారా ఇప్పుడు ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడేం చేద్దాం, శాప్ గ్రీన్తో, గ్రీన్ కదా దీని మీద గ్రీన్ అంటున్నారా అనుకుంటున్నారా, శాప్ గ్రీన్ వేయండి, ఎంతో న్యాచురల్గా ఉంటుంది. ఇలాగా మనం క్రాస్గా లైన్స్ గీసుకుంటూ వెళ్ళిపోదాం. ఈచ్ ఫ్లవర్కి బంచెస్కి అన్నిటికీ కూడా క్రాస్ లైన్స్ ఫస్ట్ గీసేయండి. అలాగ మనం గీసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తాము, ఫిల్లింగ్ అన్నమాట. ఈ పొడుగ్గా ఉంది కదా గీత, దీనికి చిన్న చిన్న లీవ్స్ ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో చూడండి. చూసారా? ఇప్పుడు ఈచ్ బంచ్కి మనం ఆ గ్రీన్తో అంటే చక్కగా మీకు లీవ్స్ గ్రాస్లో మీకు అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా. మీరు ఇలాగా ఫుల్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కాటన్ శారీస్ మీద ఇలాంటి డిజైన్స్ వేస్తే భలే ఉంటుంది తెలుసా. ఫుల్గా అన్నమాట. మనం హాఫ్ శారీ చాలా ఫాస్ట్గా వేసేయచ్చు, ఎంతో ఫాస్ట్గా చక్క వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు ఐడియా ఇచ్చాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ దగ్గర కాటన్ శారీ పాతదున్నా కొత్తదున్నా వెంటనే ట్రై చేసేయండి. ఎంత బాగుంటుందో మీరే చెప్తారు నాకు. ఇది 12 నెంబర్ బ్రష్ కదా, రౌండ్. మనం అలా లీవ్స్ ఫుల్గా అంటే ప్రతి గ్యాప్లోని ప్రతి స్టెమ్కి మనం థిక్గా లీవ్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా ఎంత ఫాస్ట్గా నేను ఎలా ఫిల్ చేస్తున్నానో. ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోతే ఆ మధ్యలో ఫిల్లర్స్, ఈ చిన్న లీవ్స్ ఉన్న స్టెమ్స్ అవి వేస్తే ఎంత అందం వస్తుందో అసలు మనం పెయింటింగ్కి. మధ్యలో నేను ఇట్లా వేస్తూ ఉంటాను, బాగుంటుందని. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఎలా ఉందో మీరే చెప్పాలి. చూసారా ఇట్లాగా శారీ మొత్తం మనం పించేసి పెట్టేసుకుంటే చక్కగా చేసేయచ్చు. చాలామంది నన్ను మీ ఫ్రేమ్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్తో నేను ఈ ఫ్రేమ్ చేయించుకున్నాను. అంటే మనం కట్ చేసి దాని కార్నర్స్ అవి తీసుకొని ఇట్లాగా ఫిక్స్ చేసేసుకోవడమే. దానికి ఇలాగా బ్లాక్ క్లిప్స్తో శారీ ఫిక్స్ చేసుకోవచ్చు. తెలిసింది కదా. ఇప్పుడు చూడండి ఇలాగా కుచ్చులు పెట్టి శారీ కట్టుకుంటే ఎంత బాగుందో. మరి మీరు ట్రై చేస్తారా? పైన వైపు కూడా నేను చిన్న బంచ్ అంటే చిన్న కొమ్మలు ఫ్లవర్స్ వేశాను, అది కూడా మీరు వేసుకోండి. అలాగా పళ్ళు చూడండి ఎలా వేశాను, సేమ్ ఇవే ఫ్లవర్స్ మొత్తం శారీ అంతా వేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below. మరి నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే బాగుంది అంటే షేర్ చెయ్యండి, నలుగురికి చెప్పండి. ఎవరైనా నేర్చుకొని చక్కగా పెయింట్ చేసుకోవడానికి వీలు అవుతుంది కదా. మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదా, షేర్ చేస్తారు కదా.